హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్లు ఎవరు చెప్పాలంటే, బేసిక్గా మనం చాలా ప్రేమ కథలు చూస్తూనే ఉంటాం. బట్ ఈ జనరేషన్ కాకుండా 90s బ్యాక్గ్రాఫ్ జనరేషన్స్ లవ్ స్టోరీస్ అంటే ఎవరికైనా అలా ఉండిపోతుంది అనమాట. సో అలాంటి బ్యాక్గ్రాఫ్ స్టోరీనే ఒకటి రాబోతుంది, ప్రణయ గోదారి. సో ఆ మూవీకి సంబంధించినటువంటి డైరెక్టర్, హీరోయిన్ విఘ్నేష్ గారు అండ్ ప్రియాంక సందీప్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నారు. తెలుగు మాట్లాడుతుంది కదా సార్, మీరు నేర్పించారా ఏంటి? అసలుకి తెలుగు వచ్చు ఆమె? తెలుగు వచ్చా? కొంచెం 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 వచ్చు. yes ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఎప్పుడు నేర్చుకుంటారు? yeah I can understand but I can't speak. ఓకే, అండ్ కంగ్రాచులేషన్స్ సార్, 1 మిలియన్ రీచ్ అయిపోయింది ట్రైలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అనే సార్, అంటే ఈ జనరేషన్స్లో లవ్ స్టోరీ అంటే చాలా కాంప్లికేటెడ్. అంటే ఏంటంటే ఆడియన్ని ఎంగేజ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీ యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్ అసలు? అంటే అన్ని కమర్షియల్ మూవీస్ వస్తున్నాయి. అంటే అప్పట్లో 2000 బ్యాక్లో ఇలాంటి స్టోరీస్ వచ్చేవి, అంటే మా జనరేషన్లో ఉన్నప్పుడు. కాబట్టి అంటే ఈ జనరేషన్కు ఒక లవ్ స్టోరీ అనేది ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. మంచి కథ, అంత ఫ్యామిలీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఫ్యామిలీతో కూర్చొని థియేటర్లో చూడొచ్చు. అంత మంచి సినిమా చేయాలని చేసినాం. ఓకే, గ్రేట్. అండ్ ప్రియాంక గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే టీజర్ చూస్తే కంప్లీట్గా ఒక పద్ధతిగా ఉన్నారు, ఇలా చూస్తే ఐఏఎస్ ఆఫీసర్ ఆ రేంజ్లో వచ్చారు ఇంటర్వ్యూకి. మీ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది అసలు? So my character name is Goya. గోయా. Yes, and she's a fisher girl, Machuari. ఓకే. Yeah, so she's very lovable, very bubbly. She's very massy character, and she teases her friend and Gochi, you know. Okay. And she came from a very lower class family, and she knew he came from a very bigger caste, bigger family. And Petakapu is a character of Sai Kumar. Yes, Sai Kumar. So he is totally against this love, and he did not allow us to do this. ఓకే, సో అంటే ఫస్ట్ అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్లో ఆ రొమాన్స్ లేకపోతే కాలేజ్ డేస్ ఈ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ మీరు 90s బ్యాక్గ్రౌండ్ యాజ్ ఎ డెబ్యూగా ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు, అంటే మీరు ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి? I really like the concept of Godavari and 90s backdrop. And when Vamsi Garu is a casting director, he called me and he said, there is one Telugu film, so you want to do? I said, what's the storyline? Right. So he said, he shortly narrates the story. And I really like the concept of Godavari and 90s backdrop. And I just heard the story. I said, this is real me, I think. You know, 60% similar kind of characters, Priyanka, Goya, or you can Goya or Priyanka. Yeah. Similar ఉంటాయా? Yeah, almost 60%. That, you know, Nakra, Pan, Chulbuli, bubbly character, I think, yeah. గ్రేట్. అండ్ సార్, అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఈ జనరేషన్స్లో లవ్ స్టోరీస్ అంటే ఇప్పుడు ఉన్నట్టు మేబీ ఎక్కువగా బ్రేకప్స్ మనం చూస్తూ ఉంటాం. బట్ టీజర్ చూస్తే ఏంటంటే ట్రైలర్లో అంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ అని అర్థమవుతుంది 90s 60s బ్యాక్గ్రాఫ్లో. సో అదేమన్నా రియల్ స్టోరీయా, లేకపోతే మీరు దానికి ఏమన్నా రిలేటెడ్గా తీసుకొని? అది క్రియేట్ చేసిన స్టోరీ, రియల్ స్టోరీ ఏం కాదు. కాబట్టి ఈ మత్స్యకారులు అనే వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ఉంటారు కదా. అవును. అక్కడ జరిగిన ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక చాలా జయం సినిమా లాంటి చాలా వచ్చినాయి కదా. అవును. ఎక్కువ కులం అమ్మాయి ఒక జమీందార్ గారు అబ్బాయి లవ్ చేసేయడం వల్ల అక్కడ ఎట్లాంటి అంటే క్రియేట్ స్టోరీ, కాకపోతే రియాలిటీకి దగ్గరలో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఎప్పుడైనా అంటే మనం ప్రీవియస్ సినిమాలో స్టోరీ చూసినప్పుడు కూడా ఎక్కువ క్యాస్ట్ అమ్మాయి ఉంటుంది, ఇక్కడ తక్కువ అబ్బాయి. బట్ రివర్స్లో ఉంది. ఇది ఎంతవరకు కనెక్టింగ్ అవుతుంది అనుకోవచ్చు ఆడియన్స్కి? అయితే కథ చెప్పకూడదు కానీ ఒక రీబర్త్ కాన్సెప్ట్లో ఉంటుంది. చాలా సినిమాలు వచ్చినాయి, అది చూస్తేనే బాగుంటుంది. కాబట్టి అన్ని మిగతా సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. గ్రేట్. అండ్ మీ కెరియర్ చూస్తే మాకు జర్నలిస్ట్ అని ఇందాక మీరు చెప్పినప్పుడు అర్థమైంది. సో బేసిక్గా జర్నలిస్ట్లు అనేవాళ్ళు యాక్టర్ అవుతారు, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అవుతారు. బట్ డైరెక్షన్గా టర్న్ తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్ అసలు? సినిమా అంటే ఇంట్రెస్ట్, మనం కూడా ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో రావడం జరిగింది. అయితే ఒక ఫ్యాషన్తో, మూవీ అంటే ఫ్యాషన్తో రావడం జరిగింది. అంటే హీరోలు అందరూ అవుతారు కానీ హీరో ఫేసులు మనకి కాదు కదా. ఓకే, ఎందుకు సార్? అంటే హైట్ పర్సనాలిటీ బాగానే ఉన్నారు, హీరో ఫేసులు కాబట్టి డైరెక్షన్ మీద బాగా ఇంట్రెస్ట్ తోటి వచ్చి రావడం. సార్ ఎప్పుడైనా అంటే అనుకున్నారా ఇన్కేస్ జర్నలిజం వదిలి సినిమాకి వెళ్ళి? అంటే స్టార్టింగ్లో ఉందా లేకపోతే మధ్యలో? లేదు, అది మా బ్రదర్ ఉంటాడు మ్యూజిక్ డైరెక్టర్గా. సినిమా అంటే యాక్చువల్గా పెద్ద స్టోరీ ఉంటుంది లేదు దీనికి చెప్పాలంటే, ఎన్నో దాటుకుంటూ సినిమా చేయాల్సి వచ్చింది. అలా ఉన్నాయి.
నేను ఫర్దర్గా ఇంటర్వ్యూస్లో చెప్దాం. ఓకే, గ్రేట్. అండ్ ప్రియాంక గారు, అంటే మీ బేసిక్గా మీరు బాంబేయా? Yes. No. Born and brought up in Jamshedpur, Jharkhand, but I lives in Bombay. ఓకే, గ్రేట్. అండ్ అంటే మీ క్యారెక్టర్ చూస్తే ఒక మత్స్యకారి అమ్మాయి అని చెప్పేసి అన్నారు, బట్ మీరు రియల్ లైఫ్లో ఇలాంటి క్యారెక్టర్స్ అసలు బేసిక్గా ఎక్కడ చూసుండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ గెటప్ చూసుకున్నప్పుడు మీకేమనిపించింది? అంటే లైక్ ఏంటంటే ఎవరికైనా ఆ క్యారెక్టర్ ఫస్ట్ సినిమా, అంటే తెలుగులో ఫస్ట్ సినిమా, ఆడియన్స్కి ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ తెలుగులో ఎక్కువగా రీచ్ ఉంటుంది, బట్ మీకు డైరెక్టర్ గారు ఇది చెప్పినప్పుడు, ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీకేమనిపించింది అసలుకి? I think when I just get up myself, then on set I just become Goya, you know. ఈ అమ్మాయి ఏంటంటే సినిమా మీద చాలా ఇంట్రెస్ట్, Yes. చాలా ఫ్యాషన్. ఇమ్మీడియట్గా మాకు హీరోయిన్ కావాలన్నప్పుడు కోఆర్డినేటర్కి కాల్ చేసి పిలిచి అర్జెంటుగా హీరోయిన్ కావాలి మనకి, రేపు షూటు. ఆల్రెడీ ఫిక్స్ అయిన అమ్మాయి కొంచెం ఇష్యూ వల్ల, కొంచెం ఆమెకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఆమె డ్రాప్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ షూటు. ఇమ్మీడియట్గా కాల్ చేస్తే అసలు ఏం సినిమా ఏంది అని అడగకుండా ఇమ్మీడియట్గా ఫ్లైట్ టికెట్ వేసి వచ్చేసింది. ఈరోజు నైట్ 11కి దిగింది, మార్నింగ్ షూట్. అంత ఇంట్రెస్ట్ అమ్మాయికి. మార్నింగ్ షూట్కి వచ్చేసింది. మేము అనుకున్నాం హిందీ కదా, అసలు ఇంకేం చెప్పలే, ఆమెకు స్టోరీ కూడా నేరేషన్ ఇవ్వలేదు, ఏం చేస్తుందో ఏందో అని అనుకున్నాం. కానీ సూపర్ ఆర్టిస్ట్, చాలా బాగా చేసి. సో ఫస్ట్ మీకు అంటే ఫియర్ అనిపించలేదా? అంటే సింగిల్ నైట్లో తీసుకొచ్చాం, భయం అనిపించింది. ఆ లొకేషన్కి వచ్చి ఫస్ట్ షాట్లే అసలు సూపర్, మాకే పిచ్చెక్కింది. అంత బాగా యాక్ట్ చేసింది. అంటే ఇంట్రెస్ట్ మంచి, చాలా బాగా మంచి ఆర్టిస్ట్. బట్ ఎప్పుడైనా అంటే ఆ ఛాన్స్ తీసుకోవచ్చా? మార్నింగ్ అంటే నైట్ మీరు షూట్ అని చెప్పారు, క్యాన్సిల్ అయింది. రిస్క్ చేయొద్దు, ఆ రిస్క్ ఆ టైంలో. అండ్ మళ్ళీ మీరు డెబ్యూ డైరెక్టర్, సో ఏంది అందుకే ఇంకా మనం డేర్ చేసినాం అంతే. ఇప్పుడు సినిమా అంటేనే డేర్ కదా, డబ్బుల కాడ డేర్ చేయాల్సిందే. ఆర్టిస్టుల పరంగా డేట్స్ ఇస్తారు, బ్యాక్ అయితే, ఇవన్నీ కామన్ స్ట్రగుల్స్ చూసాం కదా. అంటే మనకు అంటే ఇంతకుముందు చూసే వాళ్ళని చూసి మనం నేర్చుకోవడం జరిగింది. కాకపోతే మంచి ఆర్టిస్ట్ దొరికింది మా మూవీకి. అమ్మాయి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, చాలా బాగా యాక్ట్ చేస్తుంది, కొంచెం డెడికేటెడ్గా వర్క్ చేస్తాం. ఓకే, గ్రేట్. అండ్ సాయి కుమార్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు సార్? అంటే ఇలాంటి అంటే మెయిన్ రోల్ ఆయన డెఫినెట్గా ఆయనకు యాప్ట్ అవుతుంది ఏ క్యారెక్టర్ పెట్టినా కానీ, ఫస్ట్ ఈ క్యారెక్టర్ ఆయనే చూస్ చేసుకోవడం. యాక్చువల్గా ఈ పెద్ద కాపు అనేసరికి మనం ఒక 2-3 అనుకున్నాము. కాకపోతే ఈ క్యారెక్టర్ ఆ డైలాగ్స్కి ఓన్లీ సాయి కుమారే సెట్ అవుతాడు. ఓకే, ఎందుకంటే ఒక పెదరాయుడులు సినిమాలో రజనీకాంత్ గారికి డైలాగ్ చెప్పాడు, ఆయన వాయిస్ ఇచ్చాడు సార్. అవును, అప్పట్లో సార్ వాయిస్ ఇచ్చాడు. ఈ క్యారెక్టర్కు సేమ్ పర్సన్ ప్లస్ అతని డైలాగ్ చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో సార్ని కలిసడం జరిగింది. కథ అయినాగానే ఓకే చేసిండు సార్, వెంటనే ఓకే అన్నాడు. అసలు మాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ సార్కే ఉండే ఈ సినిమా మీద. కొంచెం డిలే అయినా కూడా ఏమైంది, డిలే అయింది, ఎందుకు అయింది, చేద్దాం పదండి, బాగుంది క్యారెక్టర్ అది, కానీ చాలా ఇంట్రెస్ట్ పెట్టి బాగా వర్క్ చేసిండు. కానీ సూపర్ ఉంటుంది సార్ క్యారెక్టర్. సేమ్ మళ్ళీ పెదరాయిల్లో వాయిస్ ఉంది, ఇక్కడ క్యారెక్టర్ ప్లస్ వాయిస్ రెండు సూపర్ ఉంటుంది. ఆ గెటప్ కూడా ఎక్కడ మొత్తం పెద్ద పెద్ద మీసాలతో ఫస్ట్ టైం అంటే ఈయన పంచ కట్టుకొని చేయడము చాలా ఫస్ట్ టైం చేసి బాగుందామని ఇంట్రెస్ట్గా వర్క్ చేశాడు సార్. బాగా హెల్ప్ చేసిన మనకు సెట్లో కూడా. సూపర్. అండ్ ఎలా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి సాయి కుమార్ గారితో? పెద్ద లెజెండరీ యాక్టర్, మీరు అప్కమింగ్ వచ్చారు సెట్స్లో. So I don't have a one-on-one scene with sir. I had just share a frame with him, and experience was good. I met sir for a minute to exchange hello, and sir is very sweet, very humble. కలిసారా సార్ ఇప్పుడు సెట్లో ఎప్పుడన్నా? Yes. What do you feel కలిసినప్పుడు? Concern, it was very good working with such a great actor he is. So amazing. Experience was very good. Okay, great. సార్ ఇప్పుడు అంటే బేసిక్గా సినిమా అంటేనే ఎవరికైనా మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్, జనంలోకి వెళ్ళాలి. సో రీచ్ కూడా చాలా తొందర ఉంటుంది, వెల్ నోన్ ఫేసెస్. ఎందుకు అంటే అటు కొత్త హీరోని ఇటు కొత్త హీరోయిన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి అసలు? అంటే ఇక పాత వాళ్ళు రారు కదా మనకి. అంటే అఫ్ కోర్స్ అంటే క్యారెక్టరేషన్ బట్టి ఉంటుంది కదా. ఉంటుంది, క్యారెక్టర్కి అమ్మాయి బాగా సెట్ అయింది, ఆ అబ్బాయి కూడా బాగా సెట్ అయ్యాడు. సో వీళ్ళిద్దరి మీద వెళ్తే బాగుంటుంది అనేటట్టు మనం ఫిక్స్ అయి ఉన్నాము. ఇక ఫర్దర్గా ఆర్టిస్టు, ప్యాడింగ్ ఆర్టిస్టు సాయి కుమార్ గారు ఉన్నారు కదా. సో అది వీళ్ళు ఏమన్నా క్యూట్ లవ్ స్టోరీ, క్యూట్గా ఉన్నారు కానీ ఒక ఇదితోటి వీళ్ళిద్దరిని తీసుకోవడం జరిగింది. ఇక మేము అనుకున్న దానికన్నా ఎక్కువ అవుట్పుట్ ఇచ్చారు ఇద్దరు. ఓకే, గ్రేట్. సార్ ఇప్పుడు 90s 60s బ్యాక్గ్రౌండ్ కదా స్టోరీ మొత్తం. మీరు ఎప్పుడన్నా అంటే ప్రీవియస్గా లైవ్లో అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా చూసారు సార్ మీ చిన్నప్పుడు? అందరికి ఉంటాయి కదా,
అందరికి ఉంటాయి, కాకపోతే మాకు అలాంటివి అయితే ఏం లేదు. కానీ అట్లీస్ట్ చూడడం వినడం కానీ ఇక అంత తెలియ చూడలేదు. చూడండి సినిమాలో చూడడం తప్ప మాకు లైవ్గా చూడడం అయితే లేదు. ఇక ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి కదా, అవును. జనరేషన్ పెరుగుతూ ఉంది, టెక్నాలజీ పెరుగుతుంది, ఇంకా కులం మతం అనేది పట్టించుకొని ఇప్పటికి ఇంకా హత్యలు మానభంగాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. ఇంకా కూడా అవేర్నెస్ రాలేదు జనాలకు అనే ఉద్దేశంతో ఈ కథలు కూడా చెప్పాం. ఫైనల్గా మీ క్లైమాక్స్ ఒక మంచి సందేశం ఇచ్చాం. ఇప్పుడు పరువు హత్యల నేపథ్యంలో ఉంటుంది అనుకోవచ్చా సార్? అంటే అట్లీస్ట్ ఆ రిలేటెడ్ ఉంటుంది, ఆ ఆడియన్స్కి ఎలాంటి మెసేజ్ ఎలా పోతుంది సినిమా ద్వారా? మెసేజ్ అంటే ఇంకా ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో చెప్తా ఉన్నారు, కులం మతం లేకుండా ప్రతి సినిమాకు అదే ఉంటుంది కదా క్లైమాక్స్. అంటరానిలో అమ్మాయిందా లవ్ చేయడం వల్ల మా స్టేటస్ తగ్గట్లేదు, మా స్టేటస్ తగ్గట్లేదు అని చెప్పేసి ఏదో వీళ్ళు తక్కువ కులం అమ్మాయి అని చెప్పేసి హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఇష్యూస్ కామన్గా వస్తూ ఉన్నాయి కదా. మా ఒక చిన్న ప్రయత్నం అంతే, చిన్న ప్రయత్నం చేసాం. ఏంటంటే ఇంకా కూడా ఒక జనాలకి ఇప్పుడు జనరేషన్ యూత్కి ఒక చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాము, ఒక మెసేజ్ అయితే ఇచ్చాము లాస్ట్లో. కానీ చాలా కనెక్ట్ అవుతుంది అది, ప్రతి ఆడియన్కి కనెక్ట్ అవుతుంది అది. గ్రేట్. అండ్ ప్రియాంక గారు, అంటే మీరు అంటే ప్రీవియస్గా అదర్ లాంగ్వేజెస్లో ఏమన్నా షూట్ అంటే సినిమాలు చేశారా, లేకపోతే ఫస్ట్ మూవీ? So I have done some serials. సీరియల్స్? Yes. So this is my debut film on Telugu industry. Yes. వాట్ ఈస్ ద బిట్వీన్ అంటే అట్లా చేంజెస్ ఏముంటాయి అంటే సీరియల్స్కి అండ్ నెక్స్ట్ సినిమాకి మీరు కంపేర్? Movie is very different. Their working patterns are very different. In South, they are very professionals. They are on time. ఎస్, అవును, అది మాత్రం కంపల్సరీ. So yes, it is very different, you know. I'm comparing with serial, so movie is very different. ఓకే. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? Heroine. I like Hansika and Kajal, Samantha. సో మేల్ హీరోస్లలో ఎవరు? Allu Arjun. I'm a big fan of Allu Arjun. ఓకే, గ్రేట్. ఇప్పుడు పుష్ప 2 వస్తుంది, Yeah. చూసారా? పుష్ప 1. Arya, when I'll watch Arya that Arya. time I'll become a fan of him. ఓకే, ఆర్య అప్పుడే Arya 1, Arya 2. చైల్డ్ ఆర్టిస్ట్ అనుకుంటా మీరు ఆర్య అప్పుడు, అంతేనా? Since childhood I am watching his films. Yes. చైల్డ్ ఆర్టిస్ట్ చేశారా ఏమన్నా సినిమాలు? Yes. ఆయన జర్నీ గమనిస్తూ ఉన్నారా? ఇన్ కేసు అల్లు అర్జున్ గారిది స్టార్టింగ్ ఆర్య 2 ఇప్పుడు పుష్ప 2 వరకు ఆర్య నుంచి It's very different, you know. విజ్ యూ ఫీల్ అంటే ఫేవరెట్ హీరో కాబట్టి? I think it's amazing. He's an icon star and what do I say? I think he's a great actor. ఓకే. డాన్స్ పర్ఫార్మెన్స్? Dance performance was amazing. Overall, his look, his personality, his acting, it's amazing. ఓకే, గ్రేట్. అండ్ సార్, ఇప్పుడు బేసిక్గా సినిమా ఇండస్ట్రీ అనేసరికి చాలామంది చాలా భయాలు ఉంటాయి. ఈవెన్ డెబ్యూ వాళ్ళకి కూడా ఇప్పుడున్న జనరేషన్స్లో ఏంటంటే సినిమా తీయడం పక్కన పెడితే రిలీజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సినిమాని ఇప్పుడు ప్రజెంట్ చిన్న సినిమాలకు అసలు ఆ స్కోప్ కూడా లేకుండా పోయింది. ఇది ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు అనుకోవచ్చు? చూపించింది మా మీద కూడా, చాలా మీ మీద కూడా చూపించిందా సార్? ట్రై చేసాము. అది ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళను పట్టించుకోరు కదా, అలా ఏదో అంటే వాళ్ళు అలా చేయడం కూడా కరెక్టే. అంటే ఎందుకు సార్, అంటే ఎందుకు కరెక్ట్? ఎందుకంటే మనం ఎట్లా తీసినామో తెలియదు వాళ్ళకి సినిమా. మనం తీసిన కంటెంట్ మనకు నచ్చుతుంది. కెమెరా పరంగా, క్వాలిటీ పరంగా వీళ్ళు ఎలాంటి వర్క్ చేసారో ఆఫ్టర్ సినిమా చూసిన తర్వాత వీళ్ళకి టాలెంట్ ఉందా లేదా తెలుస్తుంది. మన దిల్ రాజు గారు కూడా మీటింగ్లో అన్నారు మన షోలో, ఆ ఇంటర్వ్యూలో కూడా అతను ఏంటంటే మీ టాలెంట్ ఏందో మీరే ఎవరు కాలో లేపుకోవాలి, ఎవరు లేపరు ఇండస్ట్రీలో అని చెప్పేసి అన్నాడు. అది 100% కరెక్ట్. మనకు టాలెంట్ ఉందంటే యాజ్ ఫర్ ఆడియన్ చెప్పేస్తాడు ఫస్ట్. మన మూవీ చూసిన తర్వాత టాలెంటెడ్ ఉన్నారు అంటే వాళ్ళ వరకు వెళ్తుంది, ఆటోమేటిక్గా మనకు కూడా వాళ్ళు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఏంటంటే మనం లేపుకోవడం అనుకుంటున్నాం మేము అయిన తర్వాత కూడా. బట్ సార్, అంటే ఇప్పుడు కాన్సెప్ట్ బాగున్నా కానీ ఏంటంటే అంటే ఇప్పుడు చాలా అప్కమింగ్ వాళ్ళకి ఎంత కాన్సెప్ట్ బాగున్నా కానీ రీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అట్లీస్ట్ అది వెళ్ళాలి కదా, అక్కడ దాకా వెళ్ళాలన్నా కూడా పెద్దవాళ్ళు అయితే సపోర్ట్ చేయరు బ్రదర్. ఏదున్నా ఏంటంటే మనం ఓన్ రిలీజ్ చేసుకుంటున్నాం, మనము ఓన్ రిలీజ్ చేస్తున్నాము. ట్రై చేసినాము కానీ కుదరలే. ఎందుకంటే సరే వీళ్ళు వచ్చారు ఏదో సినిమా చేశారు అని ధోరణిలో ఉంటారు కదా. సరే ఓన్గా రిలీజ్ చేసి సరే మన టాలెంట్ ఏదో చూపిద్దాం, చూసిన తర్వాతనైనా మనకు సపోర్ట్ చేస్తారులే అని ఒక ఆశ అయితే ఉంది. చూద్దాం. సార్, ప్రొడ్యూసర్ కూడా మీరే కదా, నేను అంటే కంప్లీట్గా అన్ని బాధ్యతలు మీరే తీసుకున్నాం. ఏంటంటే కంపల్సరీ కొత్తగా వచ్చిన వాళ్ళకి తీసుకోవాలి.
బట్ ఈ అంటే స్టోరీ ఏం వర్కౌట్ అంటే ఇన్ కేస్ ఇప్పుడు మీరు 90s బ్యాక్గ్రాఫ్లో ఒక మంచి స్టోరీ ఉండు అదర్ వేరే ప్రొడ్యూసర్స్కి చెప్తే లేకపోతే వాళ్ళకున్న కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే హీరో ఇలానే కావాలి హీరోయిన్ ఇలా ఫేమ్ ఉన్న వాళ్ళు కావాలి అని అంటారు అలాంటప్పుడు మీ సినిమా ఇంకా చాలా జనాల్లోకి ఈజీగా వెళ్తుంది కదా అలా అప్రోచ్ అవ్వడం అట్లా కూడా అవకాశం ఇవ్వరు బ్రదర్, ఇవ్వరు షూరా సార్ ఇది అసలు 100% ఇవ్వరు. ఎందుకంటే చాలా కథలు పట్టుకొని చాలా మంది తిరుగుతారు. ఈ కథ కూడా మనకు వేరే వాళ్ళు ఇచ్చిందే, కథ వేసి బాగుందని చెప్పేసి మనం దీన్ని డైరెక్షన్ చేయడం జరిగింది. ప్రొడ్యూసింగ్ ఎందుకు చేసుకున్నాం అంటే మనీ పరంగా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే మనకు వేస్టేజ్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెలుసుకోవాలి. అసలు ప్రొడక్షన్ అంటే ఏంటి అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ప్రొడ్యూసర్ కూడా మీరే చేశారు, అన్ని బాధ్యతలు తీసుకున్నాను అనుకోండి. అంతే. సో ఇప్పుడు ప్రమోషన్స్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళకి కంప్లీట్గా హీరో హీరోయిన్కి రెస్ట్ ఇచ్చి మీరే ఒక మంత్రితోటి చంద్రబోస్ గారితోటి అటు శేఖర్ మాస్టర్ తోటి అంటే ఇలాంటి బిగ్ కాస్ట్ తోటి అయితే ప్రమోషన్ అయితే చేయగలిగారు. ఏంటంటే నార్మల్గా వాళ్ళని అంటే సినిమాలోకి తీసుకోకుండా అట్లీస్ట్ ప్రమోషన్ త్రూ కూడా వెళ్ళారు. సో ప్రీవియస్గా ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయా సార్ లేకపోతే ఏంటి? లేదు, మనకు పిఆర్ఓ గారు సాయి సతీష్ గారు ఏంటంటే మంచిగా సపోర్ట్ చేశారు. అలాగే మా డిఓపి గారు కూడా మనకు అన్ని విధాలు టెక్నికల్గా సీనియర్స్ వాళ్ళు. నేను కొత్తగా మనం ఎందుకంటే ఎందుకు నిలదొక్కుంటున్నాం అంటే అవుట్పుట్ కూడా బాగా ఇవ్వగలిగినాం అంటే డిఓపి గారు ఓకే చాలా ఒక 30 సంవత్సరాల సీనియర్, 30 years సీనియర్. ఆయన ఈవీవి గారి వాళ్ళ బ్రదర్. ఆయన బ్రదర్. టెక్నీషియన్స్ అందరు సీనియర్. సాయి సతీష్ గారు ఒక 350 సినిమాలు పిఆర్. అవునవును, ఎస్, అతను సీనియర్. వాళ్ళని సీనియర్ పెట్టుకోవడం వల్ల మాకు ఈజీ. ఓకే, తను రెఫరెన్స్లో అందరితో లాంచ్ చేయించిండు. అదే మన కంటెంట్ బాగుంది కాబట్టి వాళ్ళు కూడా మనకు దగ్గర రానియగలిగారు. ఎవరైనా బాగుంటేనే పిలుస్తారు కదా, బాగుంటేనే పిలుస్తారు. ఇంకోటి రెఫర్ చేసిన వాళ్ళు కూడా అలా దగ్గర అంత పేరు ఉంటేనే పిలుస్తారు. అట్లా అని చెప్పి వాళ్ళతో చేయడం జరిగింది. ఫర్దర్గా హీరోయిన్స్ కూడా వచ్చేవాళ్ళు, కానీ అబ్బాయి కూడా షూటింగ్లో బిజీ ఉండడం. ఇంకా వేరే సినిమాలో సినిమాల్లో బిజీగా ఉన్నాడు అబ్బాయి. అమ్మాయి కొద్ది దూరంలో ఉంటుంది కదా, ఎక్కడో దూరంగా ఉండడం వల్ల ప్రమోషన్ ప్రీ రిలీజ్ టీజర్ లాంచ్ కి అంటే ట్రైలర్ లాంచ్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వస్తారు, డెఫినెట్ గా రావాలి కదా. వాళ్ళ సినిమా కదా, వాళ్ళ ప్రమోట్ చేసుకోవాలి. సరే నేను సినిమా తీసిన డబ్బులు వస్తాయి పోతాయి తర్వాత సంగతి, కానీ వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళని ప్రమోట్ చేసుకోవాలి కదా, వస్తారు తప్పకుండా. సో ఫస్ట్ ప్రియాంక గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు తెలుగు ఆడియన్స్ నచ్చితే గుండెలో పెట్టేసుకుంటారు, అసలు అంత యాక్సెప్ట్ చేస్తారనమాట. ఫస్ట్ మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు తెలుగు అంటే ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు మీరు స్టార్టింగ్? అంటే స్టోరీ చెప్పినప్పుడు తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటంటే నచ్చితే మనకు డెఫినెట్గా వాళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు సినిమాల గురించి, అంత పర్ఫార్మెన్స్ కానీ మీరు చేసినటువంటి పర్ఫార్మెన్స్ కూడా. అది ఇన్ కేస్ ఒకళ్ళ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, అంటే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనుకున్నారు? I think audience gonna watch it and they loved our film and I think అంతేనా ఒక మాటలో? ఓకే, గ్రేట్. ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు మీకంటే? అట్లీస్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు అన్నారు, ఆయన ఫేవరెట్ హీరో. ఇన్స్పిరేషన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా. Inspiration, I think since childhood I wanted to become an actress, and on school days I used to participate in dancing competition and singing competition, and I won those competitions. So since that time I realized that I wanted to become an actress, and my family is very supportive. My sister, my mom, they are very supportive. Okay. So yeah. So and the inspiration aithe or left? No. Family. Since this is my childhood dream. Okay, childhood. Yeah. So all the very best. Thank you. Sir, me ఇప్పుడు సినిమా కంటే ఇప్పుడు మనం నార్మల్గా 90s బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా ఇలాంటి సినిమాలు కూడా రీసెంట్గా రావడం జరిగింది. ఇప్పుడు పెద్ద కాపు కానీ లేకపోతే 1948లో ఒక గ్రామం, ఇలాంటి సినిమాలు కూడా చాలా వచ్చినాయి. బట్ ఈ సినిమా ఆడియన్స్ని ఎంతవరకు ఎంగేజ్ చేస్తుంది అనుకోవచ్చు? తప్పకుండా చేస్తుంది. సో డిఫరెంట్గా ఉంటుంది. పాత కథలు చాలా వచ్చినాయి. ఇప్పుడు శంకర్ గారు చేసే సినిమాలు కూడా అన్ని కరప్షన్ మీద. అవును, డిఫరెంట్ డైరెక్షన్లో కొంచెం ఆయన డైరెక్షన్ వేరే ఉంటుంది, కంటెంట్స్ ఏమైనా డైరెక్షన్ వేరే ఉంటుంది. మన సినిమా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా అందుకు నచ్చేలాగా ఉంటుంది, చాలా బాగా. మీకెవరు సార్ అంటే స్టార్టింగ్ అంటే ఈయన సినిమాలో డైరెక్టర్స్ అట్లీస్ట్ ఫేవరెట్ ఉంటుంది? ఫేవరెట్ అంటే పూరి జగన్నాథ్. పూరి గారా? ఓకే, పూరి జగన్నాథ్. పూరి అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి వెళ్ళా సార్, అంటే ఇండస్ట్రీకి రాకముందు నుంచి వెళ్ళి? రాకముందు అంటే హీరోలు ఉంటారు కానీ డైరెక్టర్లు మాకు పెద్ద అప్పట్లో అంటే ఈవీవి గారు ఉండే, బాగా కామెడీ సినిమాలు చాలా బాగుండే. కానీ ప్రజెంట్ అయితే పూరి జగన్నాథ్ సినిమాలు వచ్చిన తర్వాత ఈడియట్ నుంచి వెళ్ళి he is multi talented. ఓకే, మల్టీ టాలెంటెడ్.
మీ జోనర్ ఏంటి సార్? అంటే అట్లీస్ట్ మనకు ఒక యాజ్ ఎ డైరెక్టర్గా ఒక ఫేవరెట్ జోనర్ ఉంటుంది. ఇప్పుడు మీరు తీసింది 90s బ్యాక్గ్రాఫ్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీస్ మీ ఫేవరెట్ జోనర్. నెక్స్ట్ మూవీ కూడా చేస్తున్నాం, కథ కూడా రెడీ అయింది. ఓకే, అది లవ్ స్టోరీనా? లవ్ స్టోరీ. సో ఏంటి కంప్లీట్గా అన్ని లవ్ స్టోరీస్? జనాలు ఎప్పటికీ ప్రేమ అనేది ఎప్పటికీ, బట్ అది తీసే విధానం కొత్తగా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు కంపల్సరీ. రీసెంట్ గా సీతారామం కూడా లవ్ స్టోరీ. లవ్ లేని ఏం సినిమా ఉంటుంది? ఏది ఉండదు, లవ్ స్టోరీ దాన్నే ఫాలో అవుతుంది. సో ఫైనల్ గా ఆడియన్స్ కి సినిమా గురించి ఏం చెప్తారు? అంటే ఇన్ కేస్ మనం సినిమా ఇప్పుడు 13th రిలీజ్ అవుతుంది, దాని తర్వాత ఏంటంటే చిన్న సినిమాగా వచ్చి చాలా పెద్ద సక్సెస్ అయినవి కూడా ఉంటాయి. చాలా మందికి ఏంటంటే థియేటర్ తక్కువ ఉంటాయి, రెస్పాన్స్ బాగుంటాయి. ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే ఎవరు నెగిటివ్ టాక్ చెప్పినా థియేటర్కి వెళ్ళి జనాలు చూస్తున్నారు. ఆడియన్స్కి ఏం చెప్తారు ఈ సినిమా గురించి? చాలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి ఎక్కడో కింది స్థాయికి వెళ్ళి వచ్చి మేము చాలా కష్టపడి సినిమా చేసినాం. అందరూ చూసి ఆదరిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇక అది వాళ్ళ డిఫెండ్ ఆఫ్ వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. చాలా మంచి సినిమా చేసినాం, చూసి ఆదరించాలనుకుంటున్నాం. సార్ శంకర్ గారిది ఏమన్నా మార్క్ అంటే అట్లీస్ట్ ఆయన ఐడియాలజీ ఏమైనా ఉందా? ఇందాక మాట్లాడారు. లేదు, కాకపోతే ఆయన కూడా ఫ్యాన్, మనకి ఆయన కూడా ఫ్యాన్. ఓకే, అండ్ ప్రియాంక గారు మీకు ఒక 5 హీరోస్ చెప్తా, 1 word అబౌట్ అట్లా చెప్పేసేయండి. జూనియర్ ఎన్టీఆర్ గారు. Oh, I think he's a power-packed performance. పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. Yeah. సో మహేష్ బాబు గారు. Mahesh Babu is a chocolatey boy. చాక్లెట్. I really like him. అందరికి లైక్ చేయండి. Yes. రామ్ చరణ్ గారు. Oh, he's very dashing, handsome, and a good actor. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. He's a superhero. ఓకే, Yeah. ఫైనల్ గా అల్లు అర్జున్ గారు. Die-hard fan. డాడ్ ఫ్యాన్. Yeah. ఓకే, గ్రేట్. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. Thank you. సినిమా Thank you so చాలా బాగా, much. అంటే డెఫినెట్ గా అర్థమవుతుంది ఇలాంటి స్టోరీ ప్రీవియస్ గా వచ్చినా ఎందుకో కనెక్టింగ్ గా ఉంది అనిపించింది. టీజర్ చూస్తే మాకు అనిపించింది. ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇన్ కేస్ మీరేం చెప్తారు ఆడియన్స్ కి, తెలుగు ఆడియన్స్ కి ఏం చెప్తారు? Please go and watch our film on 13th of December and give us love and support. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.